3 రోజుల నుంచి ఇజ్రాయెల్, పలస్తీన్, ఇరాన్, లెబనాన్ జరుగుతున్న క్రైసిస్ గురించి వీడియో చేద్దామని అనుకుంటున్నా, కానీ ఏంటో వీడియో చూసే మూడు రాలేదు. మొత్తానికి మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ గురించి మొత్తం అమెరికన్ ఎలక్షన్ ప్రాసెస్ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి విపరీతమైన ఫీడ్బ్యాక్ వచ్చింది, అంత స్పష్టంగా ఉందని నాకే డౌట్ వచ్చింది. అంత ఈజీగా నేను చెప్పగలనా లేదా అని మొత్తానికి అది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. సో నెక్స్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, ఇజ్రాయెల్ పొలిటికల్ క్రైసిస్ అయితే అవుతుంది. ఇజ్రాయెల్ పొలిటికల్ క్రైసిస్ అవుతున్నప్పుడు కొన్ని లాస్ట్ ఇయర్ గత సంవత్సరం అక్టోబర్లో మొదలైన క్రైసిస్ ఇంకా సంవత్సరం దాటిపోయింది, ఇంకా జరుగుతూనే ఉంది. నేను తమ్నెల్లో పెట్టినట్టు 3వ ప్రపంచ యుద్ధం అనివార్యమా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇజ్రాయెల్ పొడవు 470 కిలోమీటర్లు ఇంచుమించుగా. మళ్ళీ నేను ఒకే షార్ట్లో వీడియో చేస్తాను, ఎడిటింగ్ చేయను కాబట్టి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలపండి, లేకపోతే చిన్న చిన్న కిలోమీటర్లు కానీ కొన్ని నెంబర్స్ కానీ తేడా ఉంటాయి. సో ఇజ్రాయెల్ పొడవు 470 కిలోమీటర్లు. ఇజ్రాయెల్ వెడల్పు వైడెస్ట్ పాయింట్, వెడల్పైన పాయింట్ దగ్గర 135 కిలోమీటర్లు. తక్కువ వెడల్పు ఉన్నది 8 కిలోమీటర్లు. సో 430/135, కానీ అది మొత్తం ఒకే వెడల్పుతో ఉండదు, అలా చిన్నది పెద్దది అవుతుంటుంది. సో ఇజ్రాయెల్కి నార్త్లో అంటే ఉత్తరాన లెబనాన్, తర్వాత లెబనాన్ పక్కన ఇజ్రాయెల్ పక్కన అంటే నార్త్ ఈస్ట్ ఏమో సిరియా, ఇజ్రాయెల్కి కింద భాగాన లెఫ్ట్ సైడ్ గాజా, ఇజ్రాయెల్కి అటువైపు వెస్ట్ బ్యాంక్. సో ఇజ్రాయెల్ మొత్తం పాపులేషను 98 లక్షలు మాత్రమే. అంటే ఒక కోట్ వేసుకుందాం, అందులోని యూదులు 74%, అంటే 75%, 74.6, 75%, అంటే ఇంచుమించుగా 75 లక్షల యూదులు, 25 లక్షల క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఇజ్రాయేలీ ముస్లిమ్స్ అంటే ఇజ్రాయెల్ సిటిజన్గా ఉండే ఇజ్రాయేలీ ముస్లిమ్స్ 25%, అంటే ఇంచుమించుగా 25 లక్షలు. సో మొత్తం ఇజ్రాయెల్ జనాభా 1 కోటి. గాజా స్ట్రిప్ జనాభా 20 నుంచి 21 లక్షలు. వెస్ట్ బ్యాంక్ అంటే పలస్తీనా 2 ముక్కలుగా విడిపోయింది, ఒకవైపు గాజా, ఒకవైపు పాలస్తీన్, ఒకవైపు వెస్ట్ బ్యాంక్. ఆ వెస్ట్ బ్యాంక్ జనాభా 30 లక్షలు, గాజా స్ట్రిప్ జనాభా 21 లక్షలు, మొత్తం 51 లక్షలు. సో మొత్తం ఇజ్రాయెల్ పలస్తీనా మొత్తం భూభాగం జనాభా కేవలం 1,50,00,000. అంటే ఇంచుమించుగా మన హైదరాబాదు మొత్తం అర్బన్ ఏరియా హైదరాబాద్ అంతా పాపులేషన్ ఉంటుంది. ఈ పాపులేషన్ గురించి ప్రపంచం అంతా అల్లకల్లం అయిపోతుంది. దీనికి రిలీజియస్ పర్స్పెక్టివ్ ఉంది, ల్యాండ్ పర్స్పెక్టివ్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చేసాయి. ఎలాగైతే ఇజ్రాయెల్ బంకర్ బస్టింగ్ బాంబ్తోని హెజ్బోల్లా లీడరు హస్సాన్ నస్రల్లాని ఎలా చంపేశారో. ఆయన సౌత్ బెయిరూట్లో ఉంటాడు. మీరు నా లెబనాన్ వీడియోస్ చూస్తే నేను ఆ ఏరియా అంతా క్యాప్చర్ చేశాను. ఎగ్జాక్ట్గా ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ 40 ఏళ్ళు ఏకఛత్రాధిపత్యం లెబనాన్ పొలిటికల్ ప్రాసెస్ అంతా కంట్రోల్ చేసి లెబనాన్ని మొత్తం అంటే కంట్రోల్ చేయగలిగే హస్సాన్ నస్రల్లా ఆయన షియా లీడరు. అంటే మీకు ముస్లిమ్స్లో మెయిన్ షియా, సున్నీ, అలా రకరకాల సెక్షన్లు ఉంటాయి, కాకపోతే పెద్దవి సున్నీ, షియా. ఈయన షియా లీడర్. సో హెజ్బోల్లా ఇరాన్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇజ్రాయెల్ రాజకీయాల్లో హెజ్బోల్లాని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. అంటే హెజ్బోల్లాకి ఆర్మ్స్ ఇచ్చేది కానీ, పాలసీ ఇచ్చేది కానీ, లేకపోతే మిజైల్స్ ఇచ్చేది కానీ, డ్రోన్స్ ఇచ్చేది కానీ అంతా ఇరాను, సిరియా ద్వారా. సో ఇజ్రాయెల్ ఇంత చిన్న దేశం, చుట్టుపక్కల శత్రువులు. ఒకవైపు ఈజిప్ట్ ఉంది, ఈజిప్ట్తో పీస్ ఉంది, కానీ మెజారిటీ ఈజిప్ట్ వాళ్ళకైతే ఇజ్రాయెల్ అంటే నచ్చదు. సేమ్ సిరియా, పైన లెబనాన్లోని నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు లెబనాన్ కూడా చాలా ఫార్వర్డ్ థింకింగ్, కానీ ఇజ్రాయెల్ అంటే ఎవరికి పడదు. ఎందుకంటే లెబనాన్లో ఏ ఇంటిలో కూడా ఇజ్రాయెల్ వల్ల బాధపడని, ఎఫెక్ట్ అవ్వని వాళ్ళు లేరు. ఇది యుద్ధం కాబట్టి ఎయిటైనా అవుతుంది. తర్వాత నేను ఇంతకుముందు మొత్తం ఇజ్రాయెల్ క్రైసిస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక 3-4 వీడియోలు చేశాను. అవి నా ఛానల్లో ఉంటాయి. మీకు అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, ఏం జరుగుతుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇజ్రాయెల్ వీడియో చూడొచ్చు. ఓకే, అంతేకాకుండా ఇజ్రాయెల్ నేను ట్రావెల్ చేసి ఇజ్రాయెల్లోని పాలస్తీనాలోని ట్రావెల్ చేసి ఇజ్రాయెల్ సిరీస్లో కూడా ఒక 20 వీడియోలు చూశాను. ఇజ్రాయెల్ ఎలా ఉంటుంది, ఇజ్రాయెల్ ఎంత ఫార్వర్డ్, ఇవన్నీ మీరు చూడొచ్చు. నేను ఆ పాత 3 వీడియోలు చూసాను. మీరు క్లియర్గా మీకు అర్థమవుతుంది ఏంటంటే నేను ప్రో ఇజ్రాయెల్, అంటే ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్కి నేను సపోర్ట్ చేస్తున్నాను. కానీ ఇజ్రాయెల్ ఇప్పుడు చేస్తున్న ఎక్సెసెస్ అంటారు, దాన్ని జెనోసైడ్ అని అనొచ్చా లేదా అని ఒక డిస్కషన్ పెట్టుకుంటే, ఇజ్రాయెల్ హమాస్ అక్టోబర్ 7 చేసిన విధ్వంసం కిబ్బూత్స్లోని ఇంచుమించుగా 1100 చనిపోయారు. మొత్తం ఇజ్రాయేలీ చనిపోయిన లిస్ట్ చూస్తే ఒక 1300 మంది ఉంటారు. 1300 మంది ఒకవైపు, దానికి
దానికి రిటాలియేషన్తో ఇజ్రాయెల్ చేసిన అటాక్ గాజాలో ఇప్పటివరకు 45,000 మంది చనిపోయారు. ఇది అఫీషియల్. సో 21,45,000 అంటే ఎంత పర్సెంట్ మీరు చూడండి. ఆల్మోస్ట్ 10%. 45,000 అంటే ఆల్మోస్ట్ 10% లేకపోతే 5% వాటెవర్, అంత పెద్ద నెంబర్. అఫీషియల్గా 45,000 కానీ అన్అఫీషియల్గా దగ్గర 1,00,000 మంది చనిపోయి ఉంటారు. 20 లక్షల పాపులేషన్లో 1,00,000 మంది. సో 40 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న హస్సాన్ నస్రల్లా ఎవడు ఏమీ చేయలేడు అనుకున్నది ఆయన్ని ఒక ఆర్టిఫిషియల్ సెస్మిక్ లాగా క్రియేట్ చేసి ఆయన్ని బంకర్ బస్టర్లోనే చంపేశారంటే అది చిన్న విషయం కాదు. ఆ తర్వాత హమాస్ లీడరు యాహ్యా సిన్వార్ ఆయన గాజా చాలా చిన్నది, 38 కిలోమీటర్లు, 11, 12, 15 కిలోమీటర్లు ఉంటుంది. అంత చిన్న టెరిటరీలో 21 లక్షల మంది ఉంటారు. దాన్ని ఇంటర్నేషనల్ జైలు అనొచ్చు, ఎందుకంటే ఎవరో ఎక్కడికి వెళ్ళడానికి లేదు. అక్కడ హమాస్ ఎంతో కేర్ఫుల్గా కట్టిన టన్నెల్స్లోని ఆయన చచ్చిపోయాడు. సో ఎప్పుడు కూడా ఇరాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇండైరెక్ట్గా వీళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళని ప్రేరేపిస్తూ వాళ్ళకి అన్ని రకాల టెక్నాలజీ ఆర్మ్స్ ఇచ్చి ఇజ్రాయెల్ని ఒక ఇబ్బంది పడుతుంది. కాకపోతే మొదటిసారి, ఎందుకంటే ఇరాన్లోని న్యూక్లియర్ ప్రోగ్రామ్ చాలా సీక్రెట్గా అవుతుంది. ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సైంటిస్టులు కూడా ఇజ్రాయేలీ వాళ్ళు మొసాద్ అంటే ఇజ్రాయేలీ సీక్రెట్ ఫోర్స్ వెళ్ళి మొసాద్ వాళ్ళు ఇరాన్ టెరిటరీలోకి వెళ్ళి చంపేశారు. అంతేకాకుండా ఇజ్రాయెల్ అంటే మొసాద్ చాలా పవర్ఫుల్, అలానే ఇజ్రాయెల్ కూడా పవర్ఫుల్. ఇజ్రాయెల్ పవర్ఫుల్ ఎందుకు అంటే అమెరికా సపోర్ట్. సో ప్రపంచంలో అందరూ ఒకవైపు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అమెరికా ఇజ్రాయెల్కి దండిస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్ అమెరికా సపోర్ట్తోని మొత్తానికి వార్ అయితే చేయగలుగుతుంది. ఇరాన్ ఒక పెద్ద దేశం. ఇరాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడం మొదలెడితే, ఎందుకంటే ఐడిఎఫ్ అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, మొసాద్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పెద్దోళ్ళందరినీ అక్కడ అసాసినేట్ హత్యలు చేసేస్తుంటే, అంటే అఫీషియల్గా ఇది ప్రూవ్ చేయలేం కానీ అందరికీ తెలిసిందే. సో ఇరాన్ కూడా హెజ్బొల్లా ద్వారా ఎన్నో ఇబ్బందులు ఇజ్రాయెల్కి పెడుతుంటే చివరిగా హస్సాన్ నస్రల్లా చనిపోయాక, ఆయన డిప్యూటీ చనిపోయాక, ఆయన తర్వాత కూడా చంపేసి లిస్ట్లో టాప్ వాడిని, తర్వాత హమాస్ లీడర్ని చంపేశారు. కాబట్టి అప్పుడు ఇరాన్ ఇండైరెక్ట్గా ఏం చెప్పిందంటే, మేము మీ భూభాగంలోకి రీచ్ అవ్వగలము అని కాసారియా దగ్గర ఇజ్రాయేలీ ప్రధానమంత్రి బెంజమిన్ ఆయన ఇల్లు ఉంటుంది. ఆయన ఇల్లుని వీళ్ళు ఒక డ్రోన్తోని, షమామ్ అనే ఒక డ్రోన్తో అటాక్ చేశారు. సో ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఈ ఐరన్ డోమ్తో పెద్ద మిసైల్ని, లేకపోతే 99% మిసైల్ని ఆపేస్తారు. ప్రతి మిసైల్లో $2 లక్షల అవుతుంది. కానీ కొత్తగా ఇరాన్ ఏం చేసిందంటే, ఇది చెప్పే ముందు ఈ మధ్యన ఒక గత సంవత్సరాల్లో ఆర్మీనియాకి అజర్బైజాన్కి ఒక యుద్ధం అయింది. అజర్బైజాన్ యుద్ధంలోని ఒక్క సోల్జర్ చనిపోకుండా అజర్బైజాను కేవలం టర్కీ ప్రొవైడ్ చేసిన డ్రోన్స్తో, ఇరాన్ ప్రొవైడ్ చేసిన డ్రోన్స్తోని ఆర్మీనియాని ఓడించేసి నగార్నో కరాబాక్ అనే ఒక ఏరియాని తీసుకుంది. సో యుద్ధ ప్రాతిపదిక, యుద్ధం చేసే మెథడాలజీ అన్నీ మారిపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ఐరన్ డోమ్ ఉంది. ఐరన్ డోమ్ అన్ని మిసైల్స్ని 99% అడ్డుకుంటుంది. కానీ మొన్న ఇజ్రాయలీ ప్రధానమంత్రి ఇల్లు అటాక్ చేసినప్పుడు షమామ్ అనే ఒక డ్రోన్ వాడారు. ఆ డ్రోన్ కేవలం 200, 300, 400 అడుగుల నుంచి సౌత్ లెబనాన్ అంటే లెబనాన్ దక్షిణ ప్రాంతం నుంచి వచ్చేసి మొత్తానికి ప్రధానమంత్రి ఇల్లునే, ఇజ్రాయెల్ ఎంత సెక్యూర్ ఉన్న ఇజ్రాయెల్లో ప్రధానమంత్రి ఇల్లునే కొట్టేసింది అంటే ఏ లెవెల్ వరకు డ్రోన్లు వెళ్తాయో అర్థం చేసుకోవచ్చు. సో ఇజ్రాయెల్ ఇప్పుడే నేను చూశాను, ఒక లైవ్ అవుతుంది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో. ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే, ఇరాన్కి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చి, మీరు ఎలాగైతే ఎక్కడికే మాకొచ్చి మా ఓన్లీ ప్రధానమంత్రి ఇల్లే కాకుండా ఇజ్రాయేలీ ఆర్మీ బేస్ను కూడా హెజ్బొల్లా అంటే మిగతా రెమినెంట్స్ డ్రోన్స్తో అటాక్ చేశారు. ఇవి ఐరన్ డోమ్ అయితే ఆపలేకపోతుంది. ఐరన్ డోమ్ ఎందుకంటే పైన ఉంటుంది, 1000 అడుగులు కొద్దీ వచ్చే మిజైల్స్ మాత్రం ఆపగలదు. సో కొత్త టెక్నాలజీ కనుక్కొని వీళ్ళు లోపలికి చొరబడి అటాక్లు అయితే చేయగలుగుతున్నారు. ఇజ్రాయెల్కి ఇబ్బంది అయితే పట్టగలుగుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే, మీరు ఎలాగైతే కాసరియాలో మా ప్రధానమంత్రి ఇల్లుని అటాక్ చేశారో, అలాగే ఏ మూల ఉన్నా, ఏ లోపల ఉన్నా, ఇరాన్లోని ఎంత చుచ్చుకొని ఉన్న భూభాగమైనా మాకు యాక్సెస్ ఉంది, మేము ఏమైనా చేయగలమని వార్నింగ్ ఇచ్చింది. సో ఇంతకుముందు ఓన్లీ గాజా ఇజ్రాయెల్లో జరిగే యుద్ధం, తర్వాత అది వెస్ట్ బ్యాంక్ వైపు కొంచెం స్ప్రెడ్ అయ్యి లెబనాన్ ఇజ్రాయెల్ వార్ చాలా ఘోరమైన, మీరు లెబనాన్ ఇజ్రాయెల్ హిస్టరీ పెట్టుకుంటే కొన్ని సంవత్సరాలు సగానికి సగం లెబనాన్లో చనిపోయారు. చాలా ఘోరమైన యుద్ధం, అది ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు లెబనాన్ ఇండైరెక్ట్గా, ఇప్పుడు డైరెక్ట్గానే, ఎందుకంటే ఇజ్రాయేలీ ఆర్మీ దక్షిణ లెబనాన్లో షీబా ఫార్మ్స్, అది డిస్ప్యూటెడ్ టెరిటరీ, అది దాటుకొని వెళ్ళి
లెబనాన్ భూభాగంలోని వాళ్ళు చొచ్చుకొని లెబనాన్ భూభాగంలో అందరినీ చంపేస్తున్నారు కాబట్టి లెబనాన్లో యాక్టివ్గా ఉన్న హెజ్బొల్లా మొత్తం ఆర్మీని చేస్తున్నారు కాబట్టి ఈ యుద్ధం గాజా ఇజ్రాయలే కాకుండా ఇప్పుడు ఇజ్రాయెల్ లెబనాన్ ఎక్స్పెక్ట్ అయిపోయింది. మళ్ళీ నిన్న చూసిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిరియా మీదుగా కొన్ని డ్రోన్స్ వస్తున్నాయి కాబట్టి సిరియా కూడా యుద్ధంలో డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఇప్పుడు భాగస్వామి అయినట్టే. ఇప్పుడు ఇరాన్ ఒక చాలా పెద్ద దేశం చెప్పినట్టు, ఇరాన్ పక్కన టర్కీ ఉంది. వీళ్ళందరూ ముస్లిం బ్రదర్హుడ్ లాగా అంటే ఒక వాళ్ళకి ఐక్యత లేకపోయినా ఇది ఎంత పెద్ద గ్లోబల్ వార్ అవుతుంది అన్నది ఒక చాలా కన్సర్నింగ్ విషయం. ఆఖరికి అమెరికా ప్రధాన అభ్యర్థి డెమోక్రటిక్ వైపు కమలా, మీకు తెలుసు కదా, అటువైపు డొనాల్డ్, ఇద్దరూ కూడా ఇజ్రాయెల్కి అన్ఈక్వివోకల్గా సపోర్ట్ ఇచ్చినా కూడా ప్రస్తుత అభ్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి అయితే జెనోసైడ్ అనే పదం వాడకపోయినా ఇంచుమించుగా ఇజ్రాయెల్ చేస్తుంది ఒక ఘాతుక చర్య. అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వచ్చి 1200 మంది చంపేస్తే మనం ఒక 10% లేకపోతే 5% మొత్తం జనాభాని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చంపేలేమని. కానీ ఇజ్రాయెల్ని మొత్తం యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్ ఎన్ని ఆపినా కూడా అమెరికా సపోర్ట్ వల్ల ఎవరు ఆపలేకపోతున్నారు. దీనివల్ల ఎంత ప్రాణ నష్టం అవుతుందో తెలియదు. తర్వాత యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ఒకటి చూస్తే గాజా పరిస్థితి ఇంచుమించుగా 80 నుంచి 100 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని వాళ్ళు క్లియర్గా ఒక స్టేట్మెంట్ అయితే విడుదల చేశారు. అంటే ఇజ్రాయెల్ చేస్తున్న అక్కడ బిల్డింగ్లు పడేయడం కానీ, హాస్పిటల్ పడేయడం కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు పడేయడం కానీ, వీటన్నిటిలోని ఇజ్రాయెల్ ఏమంటుందంటే మేము మొదలెట్టలేదు ఈ యుద్ధం. మొదలెట్టపోయినా అంటే డిస్ప్రపోర్షనేట్గా అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మిజైల్స్తోని ఎంత ఆపేసినా కూడా ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ ఒకటి లోపలికి వచ్చింది కాబట్టి ఈ డ్రోన్తోని ఎంత ఎన్ని అటాకులు జరుగుతాయో, దీనివల్ల ఎంత ప్రాణ నష్టం వస్తుందో దాన్ని ఇజ్రాయెల్ ఒక్క ప్రాణం పోయిన ఇజ్రాయెల్లోని వాళ్ళు 100 మందిని అటువైపు చంపే అంత రివెంజ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇంటి వరకు వీళ్ళు చొరబడ్డారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లోకి డ్రోన్స్ వచ్చి చొరబడ్డాయి కాబట్టి వీళ్ళు ఇది లైట్గా తీసుకుంటారని నేను అనుకోను. కాబట్టి ఇది ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఏ లెవెల్కి వెళ్తుందో, ఇంకెవరెవరు మెల్లగా ఇన్వాల్వ్ అవుతారో ఇది ఇరాన్ రాకముందు వరకు పెద్ద కన్సర్న్ లేదు. కానీ ఇరాన్ డైరెక్ట్గా వచ్చాక ఒకవేళ ఇరాన్లో టెహరాన్లోనో లేకపోతే ఇస్ఫహాన్లోనో లేకపోతే ఇంకెక్కడో తబ్రీజ్లోనో ఎక్కడో ఏవైనా చేస్తే అది ఎంత లెవెల్కి వెళ్తుంది అన్నది ఒక విషయం. ఎప్పుడైతే కాసరియాలో ఇజ్రాయలీ ప్రధానమంత్రిని వాళ్ళు అటాక్ చేశారో ఇండైరెక్ట్గా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా ఏం చెప్పారంటే ఇరాన్ ఆయుధుల్లా ఆయన్ని మేము టార్గెట్ చేస్తాం. ఇరాన్ ఆయుధుల్లాకి ఏమైనా అయితే అది ఏ లెవెల్లో ఉంటుందో మనం ఊహించలేం. అది ఓన్లీ టైం ఇచ్చి చూడాలి. తర్వాత ఇది మొత్తానికి ఒక రిలీజియస్ వార్, నచ్చినా నచ్చకపోయినా. ఆ డోమ్ ఆఫ్ ద రాక్ గురించి, ఆ డోమ్ ఆఫ్ ద రాక్ లోపలికి వెళ్ళి నేను క్లియర్గా మీకు వీడియో చూపించాను. ఇది మొత్తం మోనోథియిస్టిక్ రిలీజియన్స్, అంటే అబ్రహాం రిలీజియన్స్. వాళ్ళందరూ అన్నదమ్ములైనా కూడా యూదులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఈ ముగ్గురు ఖురాన్లోని ఉండే సారాంశం తోరా, అంటే యూదులు పవిత్ర గ్రంథమైన ఓల్డ్ టెస్ట్మెంట్ ఆఫ్ తోరా, తర్వాత దాని ఎక్స్టెన్షన్ క్రిస్టియన్స్ది ఓల్డ్ టెస్ట్మెంట్ ప్లస్ న్యూ టెస్ట్మెంట్. ఈ మొత్తం రిలీజియస్ డాగ్మాటిక్ వార్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హోలీ ప్రదేశాలు వాళ్ళవే, మోనోథియిస్టిక్ రిలీజియన్స్, అంటే అబ్రాహ్మిక్ రిలీజియన్స్, 3 రిలీజియన్స్. ఎండ్ టైమ్స్లో ఖురాన్లోని బైబిల్లో కూడా ఏం రాసిందంటే ప్రపంచం అంతమయ్యేటప్పుడు మెగిదా అని ఒక ఊరుంది. మెగిదా అని ఊరుంది ఇజ్రాయెల్లో. అక్కడ ఆర్మగెడ్డాన్ అంటే చివరి యుద్ధం జరుగుతుందని. సో ఎంత పొలిటికల్ వార్ అయినా, ఎంత ల్యాండ్ బేస్డ్ వార్ అయినా హిడెన్గా లోపల ఇది ఒక రిలీజియస్ వార్, అంటే రిలీజియస్ థీరీస్ మీద నిలబడే వారు. ఎందుకంటే ఇదంతా జరుగుతుంది భూమి కోసం, భూభాగం కోసమే కాకుండా ఇజ్రాయెల్లో ఉండే వెస్టర్న్ వాల్ ఆర్ వేలింగ్ వాల్, యూదుల పవిత్రమైన ప్రదేశం, పైన ఉండే మౌంట్ మొరాయా కొండ మీద ఉండే డోమ్ ఆఫ్ ద రాక్, దాన్ని హరామ్ అండ్ షరీఫ్ అంటారు. అది ప్రస్తుతం ఒక మసీదు, అంటే ఒక మాస్క్. ఆ మసీదు ముస్లిమ్స్కి. ఆ లోపల మౌంట్ మొరాయా మీద ఒరిజినల్ టెంపుల్ ఉండేది కాబట్టి, ఒరిజినల్ జూయిష్ టెంపుల్ ఉండేది కాబట్టి, సోలమాన్ టెంపుల్ ఉండేది కాబట్టి, ఆయన అక్కడే 10 కమాండ్మెంట్స్ ఉండేవి కాబట్టి అది యూదులకి, క్రిస్టియన్స్కి అత్యంత పవిత్రమైన స్థలం. మొత్తం మీకు ఏ విధంగా చూసినా కూడా, ఎందుకంటే 1967 యుద్ధం అయినప్పుడు ఇజ్రాయెల్ అధీనంలో ఈ ఏరియా లేదు.
అది జోర్డన్ కంట్రోల్లో, పలస్తీన్ కంట్రోల్లో ఉండేది. 1967 యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ దాన్ని ఆక్యుపై చేసుకుంది. ఆ ఏరియాని ఆక్యుపై చేసుకుంది కాబట్టి పీస్ కావాలంటే జనాలందరూ ఏమంటారంటే, మళ్ళీ శాంతి కావాలంటే 1967 ముందర ఎలాగైతే భూభాగాలు ఉన్నాయో అలాగే ఇజ్రాయెల్, పలస్తీనా మళ్ళీ సెపరేట్ అయిపోతే మాకు ఇష్యూ లేదు అని. కానీ అత్యంత పవిత్రమైన యూదుల స్థలం వెస్టర్న్ వాల్, వెయిలింగ్ వాల్, ఎందుకంటే మొదటి సొలొమన్ టెంపుల్ ఉన్న ప్రదేశం, ఆ ప్రదేశాన్ని 80% ఇజ్రాయెల్ వదలదు. కాబట్టి ఈ వార్ అంతా మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చూస్తే మొత్తం ఆ డోమ్ ఆఫ్ ద రాక్, మౌంట్ మొరాయా పై స్థలం దాని గురించి అవుతుంది. కాబట్టి నేను సనాతన ధర్మం ఫాలో అయ్యే హిందువుని కాబట్టి నాకు అర్థం కాదు ఏంటంటే, వాళ్ళ హోలీ బుక్ కోసం, అందులో ఉండే ఎండ్ టైమ్స్ కోసం, ఆ రిలీజియస్ డాగ్మా కోసం ప్రపంచం అంతా ఒక విధంగా ఉండాలా అని. నేను ఇజ్రాయెల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే, ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ 1948లో అఫీషియల్గా బ్రిటన్ వెళ్ళిపోయినప్పుడు ఇజ్రాయెల్ అనే ఒకటి, పాలస్తీనా అని ఒకటి వాళ్ళు డివైడ్ చేశారు. ఆ ఇజ్రాయెల్ ఎగ్జిస్టెన్స్ అయితే 1948లో యునైటెడ్ నేషన్స్ అన్ని దేశాలు యాక్సెప్ట్ చేసేవి, ప్లస్ యూదులకి ఒక భూభాగం కావాలి. కాబట్టి ఐ సపోర్ట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్. కానీ అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఇన్ని రకాల డిస్ప్రపోర్షనేట్గా వైలెన్స్ చేసి అమాయకుల్ని చంపేయడం కూడా ఎంతవరకు కరెక్ట్ అని ఒక క్వశ్చన్ మార్క్ మాత్రం నేను అడుగుతున్నా. మనం ఇక్కడ కూర్చొని వీడియోలు చేయడం ఈజీ, ఇజ్రాయెల్లో ఉండే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చాలా వేరు. కాబట్టి సో మొత్తానికి సమ్మరైజ్ చేశాను. తర్వాత హమాస్ గురించి, హెజ్బొల్లా గురించి, టాక్టిక్స్ గురించి. నేను హెజ్బొల్లా ఏరియాలో అంటే ఆఫీషియల్గా తిరగకపోయినా అక్కడ నాకు వీడియోలు తీయలేదు, లెబనాన్లో తిరిగిన వీడియోలు అవన్నీ చేసి ఇంకా డీటెయిల్గా చేశాను. కాకపోతే ఈ 3వ ప్రపంచ యుద్ధం మనకి అవసరమా? ఇరాను, ఇజ్రాయెల్ ఆళ్ళు కొట్టుకుంటే ఇది మొత్తం ప్రపంచరీత్యా ఒక ఎక్స్టెండ్ అయ్యే ప్రమాదం ఉందా? ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్లోని ఏదైనా లొకేషన్కి సివిలియన్ డ్యామేజ్ కానీ పెద్ద లీడర్ని చంపితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? హెజ్బొల్లా టాప్ లీడర్షిప్ అంతా చచ్చిపోయినా కూడా ఇప్పుడు డ్రోన్ అటాక్తోని వాళ్ళు ఆర్మీ బేస్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రధానమంత్రి ఇంటినే కొట్టేశారంటే అది చిన్న విషయం కాదు. సో ఇది ఎంతవరకు వెళ్తుంది? ఇప్పటికైనా సరే చాలా జరిగింది కాబట్టి ఇజ్రాయెల్ ఒక లైన్ గీసేసి ఇంకా అయిపోయింది ఆపేద్దామని అంటారా? కానీ హమాస్ వాళ్ళు లీడర్షిప్ చచ్చిపోయినా కూడా హమాస్ వాళ్ళు ఏమంటారంటే 100+ హాస్టేజెస్ ఆ కిబ్బూత్స్ అటాక్ నుంచి తీసుకెళ్ళిపోయి, హాస్టేజ్ని ఏమంటారు, శరణార్థులు అంటారు. హాస్టేజ్ నాకు తెలుగులో పదం రావట్లేదు. హాస్టేజ్లు వాళ్ళు ఉంచారు, వాళ్ళని మేము రిలీజ్ చేయమని హమాస్ అంటుంది. 100 మంది ప్లస్. ఆ 100 మందిని వాళ్ళు రిలీజ్ చేస్తామంటే ఏదైనా పీస్కి, శాంతికి ఏదైనా ఆస్కారం ఉంది. సో భారతదేశం, అమెరికా అంటే ఎలాగా ప్రో ఇజ్రాయెల్ కాబట్టి భారతదేశం లాంటి వాళ్ళు కొంచెం ప్రో ఇజ్రాయెల్ అయినా కూడా ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళకి పాలస్తీనా మీద కూడా కన్సర్న్ ఉంది. కాబట్టి మన భారతదేశం లాంటి వాళ్ళు మిడిల్ మెన్గా ఉండి దీన్ని రిజాల్వ్ చేస్తే ఓన్లీ భారతదేశానికి కాదు, ఓన్లీ ఇజ్రాయెల్కే కాదు, ఓన్లీ పాలస్తీనాకే కాదు, మొత్తం ప్రపంచం ఒక సై ఆఫ్ రిలీఫ్ అంటారు కదా, ఒక ఊపిరి పీల్చుకోవచ్చు అని నా ఉద్దేశం. సో మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నారా? మీరు పాలస్తీనాకి సపోర్ట్ చేస్తున్నారా? ఒకవేళ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తే ఇలా వేలాది మందిని, హాస్పిటల్స్ని, స్కూల్స్ని ధ్వంసం చేసడం ఓకేనా? మీ ఒపీనియన్ తెలపండి. మళ్ళీ చెప్తున్నా, ఇది మొదలెట్టింది హమాస్, గాజా కదా. ఒక హమాస్ అంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. గాజా నుంచి మొదలెట్టింది, 1200 చనిపోయారు. దానికి ఇంత డిస్ప్రపోర్షనల్గా జరగాలా లేదా? మీ ఒపీనియన్ తెలపండి. మన ఒపీనియన్ పెద్ద ఎఫెక్ట్ ఏముంటుందో, ఎందుకంటే ప్రపంచం అంతా కూడా గాజాని, పాలస్తీనాని సపోర్ట్ చేస్తుంది. కానీ అమెరికా సపోర్ట్ వల్ల ఇజ్రాయెల్ ఎక్కడా ఆగట్లేదు. సో మన ఒపీనియన్ పెద్ద మ్యాటర్ అవ్వదు. కానీ మీరేమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఈ వీడియో చేశాడు. అది గైస్, ఓకే. రేపు ఇంకో జియోపొలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తాం. ఓకే, సీ యూ.